వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యూనరీ ఆపరేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. తర్వాత యూనరీ ఆపరేటర్లో మెయిన్గా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పైన చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, నీకు సంథింగ్ ముందు ఇక్కడ ప్లస్ ఉన్నది, లేకపోతే నార్మల్గా ఇలా ప్లస్ ఇస్తాడు. సో దాని డిఫరెన్స్ ఏంటి, ఇలా ఇస్తే ఏంటి, ఓకే, లేకపోతే నేను చెప్తాను ఫస్ట్ దీని పేర్లు ఏమంటారో కూడా. ఇలా ఇస్తే ఏంటి, ఏ తర్వాత రెండు మైనస్లు ఉంటే ఎట్లా, ఏ ముందు రెండు ప్లస్లు ఉంటే ఎలా, ఏ తర్వాత రెండు ప్లస్లు ఉంటే ఎలా. సో ఇలా నువ్వు కన్ఫ్యూజ్ ఏమనుకుంటావు, ఇలా ఇలా ఇస్తాడు లేకపోతే ఇలా ఇస్తాడు. సో నువ్వు ఆ డిఫరెన్స్ ఎగ్జామ్లో చాలా వరకు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దీనిపైన మీరు పక్కాగా అవగాహన ఉండాలి. సో నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఏంటో. తర్వాత మన ఆపరేటర్లో ఏం చెప్పాం, 3 టైప్స్ ఉంటాయని చెప్పాం, యూనరీ, బైనరీ, టర్నరీ. సో ఫస్ట్ యూనరీ ఆపరేటర్ అంటే ఏం చెప్పాను, ఏ ఆపరేటర్ విచ్ కంటైన్ ఓన్లీ సింగిల్ ఆపరెంట్ కాల్డ్ యూనరీ ఆపరేటర్. ఏదైనా సింగిల్ ఆపరెంట్ పై, ఇప్పుడు ఏ ప్లస్, ఇక్కడ బైనరీ ఆపరేటర్ అంటే ఏం చెప్పాను, 2 ఆపరెంట్స్ ఇలా ఉంటుంది. కానీ ఈ యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి, సింగిల్ ఆపరెంట్, ఏ కావచ్చు, బి కావచ్చు, దీనికి నేను ప్లస్ ప్లస్, దీనికి ప్లస్ ప్లస్, లేకపోతే ఏ మైనస్ మైనస్ ఇలా ఇస్తున్నాను. సో యూనరీ ఆపరేటర్ అంటే సింగిల్ ఆపరెంట్ పైన జరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి మనం సైజ్ ఆఫ్ అని కూడా చెప్పాను. సో ఫస్ట్ అయితే దీంట్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ గురించి తెలుసుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు కరెక్ట్ తినండి. సో ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1 కాల్డ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో మన వేరియబుల్ వాల్యూని ఒక 1 వాల్యూ అంటే ఇంక్రీజ్ చేస్తున్నాం, వేరియబుల్ బై 1. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 ఉందనుకోండి, సో నువ్వు ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూ ఏ ఈక్వల్ టు 11 అవుతుంది. ఓకే, సో ఇది ఇంక్రిమెంట్ అంటే. ఒకవేళ డిక్రిమెంట్ అంటే ఏంటి మరి, డిక్రిమెంట్ అంటే డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1 కాల్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఏంటి, ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను, సో నాకు డిక్రిమెంట్ చేశాను నేను ఇక్కడ, సో నాకేమవుతుంది 9 అవుతుంది, 1 తగ్గుతుంది, అంతే. ఇంక్రిమెంట్ అంటే ఏంటి, మన వేరియబుల్ వాల్యూ 1 ఇంక్రీజ్ అవ్వడం. డిక్రిమెంట్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ వాల్యూ 1 డిక్రీజ్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ 10 ఇస్తే 11. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాను, ఏమవుతుంది, ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, 21 అవుతుంది. అలాగే నేను ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాను, డిక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 19 అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అండి. సో మనం జస్ట్ ఇంక్రిమెంట్ అంటే 1 వాల్యూని ఇంక్రీజ్ చేయడం, డిక్రిమెంట్ అంటే 1 వాల్యూని డిక్రీజ్ చేయడం. సో మీరు ఎగ్జామ్లో కొద్దిగా ఇంకా దీనిలో డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి మరి. సో ఇది ఓకే, కానీ దీనిలో టైప్స్ ఉన్నాయి. ఇంక్రిమెంట్లో 2 టైప్స్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది డిక్రిమెంట్లు ఏమున్నాయి, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. సో ఒక్కసారి ఇక్కడ మీరు గమనించాలి. సో ఒక్కసారి ఇది చూడండి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే సపోజ్ ఏ అని తీసుకున్నాను ఎగ్జాంపుల్. సో ఏ అని తీసుకున్నాను. సో ఇది చూడండి, ఏ ప్లస్ ప్లస్, ఓకే, ఏ ప్లస్ ప్లస్. తర్వాత ప్రీ ఇంక్రిమెంట్ అన్నాను, సో ప్లస్ ప్లస్ ఏ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏ ప్లస్ ప్లస్, అంటే వేరియబుల్ ముందుంటే ప్రీ ఇంక్రిమెంట్ అవుతుంది, వేరియబుల్ తర్వాత పెడితేనేమో పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటి, మైనస్ 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 ముందు పెడుతున్నాను, ప్రీ డిక్రిమెంట్ అవుతుంది. ముందు పెడితే వేరియబుల్కు అంటే ముందు నువ్వు సైన్ ఇస్తే ఏమవుతుంది, ప్రీ అవుతుంది. ఒకవేళ నువ్వు వేరియబుల్ తర్వాత ఇస్తే పోస్ట్ అవుతుంది, అంతే సింపుల్. ఇదే ప్రీ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. సో దీంట్లో నీకు డిఫరెన్సెస్ అర్థం కావాలి. సో నేను దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ప్రీ ఇంక్రిమెంట్ తీసుకుంటాను. ఇంక్రిమెంట్ అంటే ఏం చెప్పాను, ఇంక్రీజ్ బై 1. డిక్రిమెంట్ అంటే ఏం చెప్పాను, డిక్రీజ్ బై వాల్యూ 1, వేరియబుల్ యొక్క వాల్యూ. సో దాంట్లో 2 టైప్స్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. తర్వాత ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఎందుకు మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళకైతే కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ తగులుతాయి. సో నేను ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీ ఇంక్రిమెంట్, ఓకే. సో ప్రీ ఇంక్రిమెంట్ నేనేం తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకున్నాను. తర్వాత నేనేం చేశాను, ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేశాను. ముందుంటే ఏమని చెప్పాను, వేరియబుల్ కంటే ముందు సైన్ ఉంది కాబట్టి ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ చేశాను. సో ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ చెప్తున్నాను వినండి. సో ఇక్కడ
ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ తీసుకుంటున్నాను. ఇంకోటి జస్ట్ డిఫరెన్సెస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి అర్థమైందంటే మీరు నెక్స్ట్ కన్ఫ్యూజ్ గారు ఇలాంటి ఎగ్జామ్లో వచ్చినప్పుడు. ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అన్నాను, అందుకే నేను ఏ తర్వాత ప్లస్ ప్లస్ పెట్టాను. సో ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి ఎందుకండి, ఫార్మాట్ స్పెసిఫైర్. ఓకే, ఇది పర్సెంటైల్ డి, తర్వాత ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్. ఓకే, సో నేను ఇక్కడ ఎక్స్ని కూడా డిక్లేర్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ నేను కూడా ఎక్స్ని డిక్లేర్ చేస్తా ఉందనుకోండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చెప్తాను నేను అక్కడ. సో ఏమైంది, నేను ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు ఓకే, సో ఇంట్ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. సో ఎక్స్కి దీన్ని ఏం చేశాను, సో ప్రీ ఇంక్రిమెంట్ చేశాను. 10 అనే వాల్యూ ఏమవుతుంది, 10 అనే వాల్యూ తీసుకున్నాను. 10 అనే వాల్యూ ఇంక్రిమెంట్ అని చెప్పాను, +1 అని చెప్పాను, ఒకటి ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సో నేను ఇక్కడ ఏమన్నా ప్రీ ఇంక్రిమెంట్ ఏంటంటే నువ్వు డైరెక్ట్ ఇంక్రిమెంట్ చేసిన వెంటనే వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంక్రీజ్ అయిన తర్వాత వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నావు, 10 తీసుకున్న వెంటనే ఇక్కడ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ 10 ఉందిగా, ఇక్కడ 11 అయిపోతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రీ ఇంక్రిమెంట్లో ఇదండి, ప్రీ ఇంక్రిమెంట్లో 10 అనేది తీసుకున్నాం. ప్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, ఇక్కడనే వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ ఇంక్రీజ్ అయిన తర్వాతనే స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? సో 10 ఇక్కడ ఏ ఉంది కదా, ఏ 10 ఉంది, నేను ప్లస్ ఏ తీసుకున్నాను. సో ఇక్కడ ఏమైతే 11 అయిపోయిన తర్వాత స్టోర్ అవుతుంది. ఎక్స్లో 11 అయిన తర్వాతనే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు 10 ఉంది, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 10 పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ స్టోర్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, 10 అనేది 10గానే యాజ్ టీజ్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ కూడా 10గానే స్టోర్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ 11 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు గమనించాలి. ఇక్కడేమో ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టోర్ అవుతుంది, 10 యాజ్ టీజ్ స్టోర్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇది నీకు ప్రోగ్రామ్ రాసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి మళ్ళీనండి, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఏ అనే వాల్యూ 10 ఉంది కదా, 10 యాజ్ టీ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రీ ఇంక్రిమెంట్లో ఫస్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అయిన తర్వాత స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఫస్ట్ 10 తీసుకున్నావు కదా, 10 అనేది 10 యాజ్ టీజ్గా ఉంటుంది, ఫస్ట్ స్టోర్ అవుతుంది, స్టోర్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్, తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడనేమో ఫస్ట్ స్టోర్ అవుతుంది. ఇది మీరు ఎన్నిసార్లు చెప్తున్నా, ఎందుకంటే రిపీట్గా ఇది అర్థమైందంటే పోస్ట్ మళ్ళీ నేను డిక్రిమెంట్ కూడా ఈజీ అర్థమవుతుంది. డిక్రిమెంట్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టోర్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డిక్రిమెంట్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో ఇది గమనించండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ నేనేం చేస్తాను, ప్రింట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు ప్రింట్ చేస్తే 11 వస్తుంది అవుట్పుట్. ఓకే, మీరు ఏ తీసుకున్నా కూడా ఇక్కడ ఏమి, ఒకవేళ ఏ ఎక్స్ కాకుండా ఏ తీసుకున్నాను నేను, ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి ఏ తీసుకున్నాను, ఎంత వస్తుంది, ఏ కూడా 11 వస్తుంది. ఓకే, అదే పోస్ట్ ఇంక్రిమెంట్ ఏమవుతుంది, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 10 ఉంది, సో నేను ఫస్ట్ యాజ్ టీ స్టోర్ అవుతుంది, 10 యాజ్ టీ స్టోర్ అవుతుంది. సో నేను అవుట్పుట్ ఏమొస్తుంది, నాకు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు అంటే 10 వస్తుంది. ఓకే, అదే నువ్వు ఈ ఏనే వాల్యూ యాజ్ టీ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ చేయి, ఇక్కడ ఏ అని తీసుకో, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా, 11 వస్తుంది. కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. సో ఏ ఈక్వల్ టు 10 ఉంది, 10 ఇక్కడ ఫస్ట్ అలాగే స్టోర్ అవుతుంది. అందుకే ఎప్పుడైతే నువ్వు ఎక్స్ ప్రింట్ చేయాలనుకుంటావో 10 వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు 10గా స్టోర్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది, స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ 11 అవుతుంది.
సో ఈ విధంగా ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. డిఫరెన్స్ గమనించండి. ఒకవేళ ప్రీ డిక్రిమెంట్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ టాపిక్. వీడియో లెంతీ వచ్చినా కూడా నేను చేస్తున్నాను, ఎందుకంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ప్రీ డిక్రిమెంట్ ఇంటూ ఏ ఈక్వల్ టు 10, ఇక్కడ ఎక్స్ నేను ఇది చేస్తున్నాను, ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ డిక్రిమెంట్ అన్నాను కాబట్టి ఇది. తర్వాత ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి ఫార్వర్డ్ స్పెసిఫైర్ ఇది. తర్వాత ఇక్కడ ఎక్స్ తీసుకుంటున్నాను. సో ప్రింట్ ఎఫ్ ఒకవేళ నేను ఇక్కడ ఏ తీసుకుంటే ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రీ డిక్రిమెంట్ అంటే ఏం చెప్పాను, ప్రీ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ డిక్రీజ్ అయిపోతుంది. అక్కడ ఎట్లా ఇంక్రీజ్ అయిపోయిందో ఫస్ట్ డిక్రీజ్ అయిపోతుంది. సో 10 ఉన్నది 9 అయిపోతుంది, 9 అయిపోయి స్టోర్ అయిపోతుంది. సో నేను ఎక్స్ ప్రింట్ చేసినా 9 వస్తుంది, నాకు ఏ ప్రింట్ చేసినా 9 వస్తుంది. ఇప్పటివరకు నేను ఇంక్రిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి కొద్దిగా స్పీడ్ వెళ్ళాను ఇక్కడ. సో యాజ్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్ అయిపోయి స్టోరేజ్ అవుతుంది. అక్కడ ఇంక్రిమెంట్లో కూడా ప్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అవి స్టోర్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ డిక్రిమెంట్ చూడు, ఇంటూ ఏ ఈక్వల్ టు 10x ఓకే, పోస్ట్ కాబట్టి. సో ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి ఎక్స్. సో నాకేమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ స్టోర్ అవుతుంది, యాజ్ ఈజ్ 10 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఎక్స్ అన్నప్పుడు యాజ్ ఈజ్ 10 అనే వాల్యూ, ఈ 10 అనే వాల్యూ దీంట్లో స్టోర్ అవుతుంది. సో నాకేమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 10 వస్తుంది అవుట్పుట్. కానీ అదే ఒకవేళ ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి ఇక్కడ ఏ తీసుకున్నాను. సో నాకు ఇక్కడ 10 అనే వాల్యూ యాస్టీ స్టోర్ అయింది, కానీ నెక్స్ట్ ఏమవుతుంది, పోస్ట్ కాబట్టి డిక్రీజ్ అవుతుంది కాబట్టి నాకు ఇక్కడ 9 వస్తుంది ఏ ఈక్వల్ టు అవుట్పుట్. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ప్రీ డిక్రిమెంట్లో ఫస్ట్ 10 అనే వాల్యూ 10గానే స్టోర్ అవుతుంది. సో నాకు ఇక్కడ ఎక్స్ తీసుకున్నా ఏ ప్రింట్ చేసినా నాకు 9 వస్తుంది. మీకు ఇక్కడ అర్థం కాకపోయినా ప్రోగ్రాంలో నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒక్కొక్క అవుట్పుట్ చూపిస్తాను. ఇప్పుడైతే కాన్సెప్ట్ ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇంటూ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. 10 తీసుకున్న వెంటనే ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, స్టోర్ అవుతుంది, యాజ్ ఈజ్ 10 స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు నేను అవుట్పుట్ కనుక్కోవాలంటే 10 వస్తుంది. వన్స్ స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళినప్పుడు ప్రింట్ చేసేటప్పుడు మనకు నెక్స్ట్ ఏమవుతుంది, అప్పుడు డిక్రీజ్ అవుతుంది. అందుకే నేను ఏ అనే వాల్యూ 9 వచ్చింది. సో ఈ విధంగా నువ్వు ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ చేస్తావు. సో నువ్వు గమనించాల్సింది ఏంటి, ప్రీలో ఏమవుతుంది, ప్రీ ఇంక్రిమెంట్ కావచ్చు, డిక్రిమెంట్ కావచ్చు, ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిపోతుంది. ఇంక్రిమెంట్లో అయితే ఇంక్రీజ్ లేకపోతే డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిపోతుంది, తర్వాత స్టోర్ అవుతుంది. పోస్ట్లో ఏమవుతుంది, ఫస్ట్ స్టోర్ అవుతుంది, యాస్టీజ్ అట్లానే స్టోర్ అవుతుంది, తర్వాత ఏదో ఆపరేషన్ జరుగుతుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ జరుగుతుంది. ఓకే, ఇది గమనించిస్తే మీకు అర్థమైనట్టే కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ ఇవన్నీ పైన నేను ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. సో ఒక్కసారి ఈ ప్రోగ్రాము మీరు VS కోడ్లో రన్ చేసి చూసారనుకోండి, అయిపోతుంది, ఈజీ. నేను VS కోడ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, మీరు కూడా VS కోడ్ ఓపెన్ చేసేయండి. సో ఇప్పుడు నేను యాష్ ఇంక్లూడ్ ఓకే, యాష్ ఇంక్లూడ్ conio.h, తర్వాత void main, తర్వాత int a ఈక్వల్ టు 10, తర్వాత ఎక్స్ని కూడా మనం ఒకదానికి ఈక్వల్ చేయాలి కాబట్టి ఎక్స్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మర్చిపోయినా ఏంటి, సారీ, void main తర్వాత మనం ఏం చేయాలి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి, నేను చేయలేదు. ఓకే, సారీ. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఇంట్ నేను ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నాను. ఇప్పటివరకు ఎగ్జాంపుల్లో కూడా 10 ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్ టు 10, తర్వాత ఎక్స్ని డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత నేను ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాను, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ చేద్దాం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ప్లస్ ఏ. ఓకే, సో ప్లస్ ఏ. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను ఏంటి, పర్సెంటైల్ డి మీకు తెలిసిందే. ఓకే, పర్సెంటైల్ డి తర్వాత ఏం ప్రింట్ చేస్తున్నాను, నేను ఎక్స్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్రింట్ చేస్తున్నాను.
నేను కోనియో రాశాను కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ కావడానికి గెట్స్ రాస్తాను నేను. ఓకే, సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ ఇంతే. సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏం చేయాలి, సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్ వద్దండి. ఇంక్రిమెంట్ నేను ఏం చేస్తున్నాను, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాబట్టి నేను ఐఎన్సీ అని చేస్తున్నాను. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనుకోకండి, జస్ట్ ఒక పేరు అంతే. ఐఎన్సీ అని ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, ఐఎన్సీ డాట్ సి, మనం డాట్ సి తోటి చేస్తాం కాబట్టి ఐఎన్సీ డాట్ సి. సో ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేసి చూడాలి. సో ఏం చేయాలి, మనం న్యూ టర్మినల్ ఓపెన్ చేయాలి. సో కంపైల్ చేద్దాం ఇప్పుడు. జీసీసీ మన ఐఎన్సీ డాట్ సి. సో అక్కడ చూడండి ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయిపోయింది. ప్రోగ్రాంలో ఎలాంటి ఎర్రర్స్ లేవు, ఈజీగా ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మీరు ఆ ఎగ్జిక్యూషన్ కాదు అవుట్పుట్ పైన ఫోకస్ చేయండి, ఏది వస్తుందో చూడండి ఇప్పుడు మీరు. ఓకే, a.exe. ఓకే 11 వచ్చింది చూడండి. ఇప్పుడు నేను a=10 అని తీసుకున్నాను, a=10 తీసుకున్నాను, ప్రీ ఇంక్రిమెంట్ ఇచ్చాను. నేనేం చెప్పాను, ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ 11గా స్టోర్ అవుతుంది, ఆ 11 ఇక్కడ 11గా స్టోర్ అవుతుంది, ఈ 11గానే స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఏం చెప్పాను, ఇంక్రీజ్ అయిపోతుంది నెక్స్ట్ లైన్కి. సో ఇక్కడ ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంక్రీజ్ అయిందే స్టోర్ అవుతుంది 11 అనేది. తర్వాత అదే నువ్వు ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎక్స్ నేను ప్రింట్ చేయాలనుకున్నాను, x = ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఇప్పుడు నేను ఏ అని తీసుకుంటాను. ఒకవేళ నేను ఏ అని తీసుకుంటాను, నార్మల్గా ఏ అని తీసుకుని చూస్తా. జస్ట్ ఇప్పుడు ఏ అని తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇది ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, గమనించండి. జీసీసీ ఐఎన్సీ డాట్ సి. చూడండి మళ్ళీ 11 వచ్చిందా లేదా అంటే ప్రీ ఇంక్రిమెంట్లో మీరు చూడండి ఫస్టే ఇంక్రీజ్ అయిపోతుంది. ఫస్ట్ 10 తర్వాత ఫస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత స్టోర్ అవుతుంది. సో నాకు ఏ తీసుకున్నా 11 వచ్చింది, ఎక్స్ తీసుకున్నా 11 వచ్చింది. కానీ ఇప్పుడు నేను పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాను. పోస్ట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఎలా వస్తుందో డిఫరెన్స్ చూడండి ఇప్పుడు మీరు. సో ఇప్పుడు నేను పోస్ట్ అంటే ఏం చెప్పాలి, సైన్ మనం A++ పెడతాం. A++ పెట్టాను. ఇప్పుడు నేను ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్ని ప్రింట్ చేశాను. సో నేను చేంజెస్ చేసినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే నీకు కరెక్టు నువ్వు సేవ్ చేసిన దానికి వస్తుంది. జీసీసీ ఐఎన్సీ డాట్ సి తర్వాత ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఏమొచ్చింది చూడు, 10 వచ్చింది. అంతకుముందు డైరెక్ట్ నువ్వు ఏ చేసినా 11 వచ్చింది. కానీ ఇక్కడ చూడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి A=10 తీసుకున్నాను. A=10 తీసుకుంటే 10 యాజ్ టీజ్గా స్టోర్ అయిపోతుంది. 10 యాజ్ టీజ్గా స్టోర్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ స్టోర్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో 10 యాజ్ టీజ్గా దీంట్లో స్టోర్ అయిపోయింది ఎక్స్లో. తర్వాత ఏమవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో నేనేం చేశాను, అందుకే ఎక్స్ని ప్రింట్ చేశాను. ఎక్స్ని ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేశాను అనుకో 11 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది ఏ అనే వాల్యూ 10 ఇక్కడ 10 స్టోర్ అవుతుంది పోస్ట్ కాబట్టి, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఇప్పుడు ఏ అనేది చేస్తాను, ఏ అని పెట్టి చేస్తే నాకు 11 వస్తుంది చూడండి పోస్ట్లో. మీరు చిన్న మైనర్ డిఫరెన్స్ గమనించారంటే మీకు ఈ కాన్సెప్ట్ డెడ్ ఈజీ. సో ఇప్పుడు నేను సేవ్ చేయండి, ప్రతిసారి చేంజెస్ చేసినప్పుడు సేవ్ చేయండి. జీసీసీ ఐఎన్సీ డాట్ సి. చూడండి 11 వచ్చింది. అవుట్పుట్ని గమనించండి, 11 వచ్చింది. ఎందుకు 11 వచ్చింది మరి, ఇక్కడ ఏ అనే వాల్యూ యాజ్ టీజ్ ఇక్కడ 10గానే స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత ఏం చెప్పాను, ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఎక్స్లో మాత్రం 10 ఉంటుంది, నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అందుకే ఏ అని వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు 11 అవుతుంది. సో ప్రీలో ఏమవుతుందో పోస్ట్లో ఏమవుతుందో గమనించారా. ప్రీలోనేమో ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, పోస్ట్లో ఫస్ట్ స్టోర్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, లేకపోతే డిక్రీజ్ అవుతుంది. ఇంక్రిమెంట్లో అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రిమెంట్లో అయితే డిక్రీజ్ అవుతుంది. సో నేనేం చేశాను, 10 తీసుకున్నాను. 10 యాజ్ టీజ్గా స్టోర్ అవుతుంది ఇక్కడ, కానీ నువ్వు నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఏ అని వాల్యూ ప్రింట్ చేసినప్పుడు నాకు 11 వచ్చింది. చిన్న డిఫరెన్స్. ఇప్పుడు నేను టకాటక్ ఇప్పుడు డిక్రిమెంట్ చేసేస్తాం, అయిపోతుంది. ఇప్పుడు యాజ్ టీజ్ నేను డిక్రిమెంట్ చేసి చూపిస్తాను. ప్రీ డిక్రిమెంటు ఇగో
మైనస్ పెట్టేయండి. ఓకే, మైనస్ పెట్టేశాను. ఇప్పుడు నేను ఎక్స్ని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయడం మాత్రం మర్చిపోయింది. నువ్వు ఎన్నిసార్లు చేంజ్ చేసినా మళ్ళీ సేవ్ చేసి inc.c సో ఇప్పుడు నువ్వు గమనించు, నేనేం చేశాను, ఏ అనే వాల్యూ 10 తీసుకున్నాను. ఏం చెప్పాను, ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ముందుంది కాబట్టి ఇది ప్రీ డిక్రిమెంట్. సో ప్రీ డిక్రిమెంట్ ముందుంది కాబట్టి ప్రీ డిక్రిమెంట్ అవుతుంది. ఆ డిక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయిన తర్వాత స్టోర్ అవుతుంది. సో ఇక్కడ 10 అనే వాల్యూ 9గా స్టోర్ అవుతుంది. సో నాకు ఎప్పుడైతే ఎక్స్ ప్రింట్ చేస్తున్నానో ఇక్కడ 9 వచ్చింది. అదేవిధంగా నువ్వు ఏని ప్రింట్ చేసినా 9 వస్తుంది. ఇప్పుడు చూడు, ఎందుకంటే ఫస్ట్ డిక్రీజ్ అయిన తర్వాత స్టోర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను నార్మల్గా ఏని సేవ్ చేసిన తర్వాత నేను ఏమేమి చేంజ్ చేస్తున్నానో చూడండి ఒకసారి. కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోవాలి ఈ ఒక్క వీడియోలోనే మీకు. ఎక్కడ మీరు మళ్ళీ చూసే అవసరం పడదు. సో చూడండి, మళ్ళీ 9 వచ్చిందే లేదా, ఎందుకంటే ఫస్ట్ డిక్రీజ్ అయ్యే స్టోర్ అవుతుంది. సో నువ్వు ఎక్స్ తీసుకున్నప్పుడు కూడా 9 వచ్చింది, ఏ తీసుకున్నప్పుడు కూడా 9 వచ్చింది. ఈ విధంగా డిక్రిమెంట్లో ఫస్ట్ అనేది డిక్రీజ్ అయిపోయిన తర్వాత స్టోర్ అవుతుంది. ఏ అనే వాల్యూ ఇక్కడ 9 అయిపోయిన తర్వాత స్టోర్ అవుతుంది. అదే పోస్ట్ డిక్రిమెంట్లో ఏమవుతుంది, ఫస్ట్ స్టోర్ అవుతుంది, తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మనం పోస్ట్ డిక్రిమెంట్ చూద్దాం. నీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత నేను ఇక్కడ కూడా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ డిక్రిమెంట్ లాస్ట్ వన్ వచ్చేసి పోస్ట్ డిక్రిమెంట్ చూస్తాము ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పెడతాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. జీసీసీ సో 10 ఒక్కసారి ఏమొస్తుందో గమనించండి. జస్ట్ దీన్ని కొద్దిగా అవుట్పుట్ కనిపించేటట్టు పైకి చేశాను. ఓకే, సో నేను ఏం చేశాను, పోస్ట్ డిక్రిమెంట్ చేశాను. పోస్ట్ డిక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఫస్ట్ యాస్టీజ్ స్టోర్ అవుతుంది దీంట్లో, తర్వాత డిక్రీజ్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేశాను, 10 అనేది యాస్టీజ్గా ఎక్స్లో స్టోర్ అవుతుంది, యాస్టీజ్ అలానే స్టోర్ అవుతుంది. సో ఎక్స్ అనేది ఏమవుతుంది, సో 10గానే ఉండిపోతుంది. చూసారా, ఎక్స్ని ఎప్పుడైతే నువ్వు ప్రింట్ చేస్తున్నావు 10 వచ్చింది. 10 అనేది యాస్టీజ్గా అలానే స్టోర్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఇక చూడు 10 వచ్చింది. ఇప్పుడు నేను ఏ చేస్తాను కాబట్టి డిక్రీజ్ ఫస్ట్ స్టోర్ అయిన తర్వాత డిక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఏని ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ 9 వస్తుంది. ఓకే, సో గమనించాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏని ప్రింట్ చేస్తాను. ఏని ప్రింట్ చేస్తే సేవ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏ రాశాను, జస్ట్ మీరు మైనర్ ఆ డిఫరెన్స్ గమనిస్తే మీకు అర్థమైపోయినట్టు. జీసీసీ inc.c సో 9 వచ్చింది చూడండి. ఎప్పుడైతే నేను పోస్ట్ డిక్రిమెంట్ తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10 ఉంది, ఫస్ట్ యాస్టీజ్ స్టోర్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో నేను అందుకే ఏ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, 9 వచ్చింది. అదే ఎక్స్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, నాకు 10 వచ్చింది. చూస్తారా, గమనించారా. సో 10 అనేది యాస్టీజ్గా ఫస్ట్ స్టోర్ అయిపోయింది ఎక్స్లో, తర్వాత నువ్వు నెక్స్ట్ డిక్రిమెంట్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఏ వాల్యూ ప్రింట్ చేశాను, నాకు అందుకే 9 వచ్చింది. ఏ అని వాల్యూ 10 ఉందండి, 10 అనేది యాస్టీజ్ దీనిలో ఎక్స్లో స్టోర్ అయింది, తర్వాత డిక్రీజ్ అయిపోతుంది. ఏ అని వాల్యూ తర్వాత డిక్రీజ్ అవుతుంది, దీనిలో స్టోర్ అయిన తర్వాత డిక్రీజ్ అవుతుంది, ఫస్ట్ స్టోర్ అయిన తర్వాత డిక్రీజ్ అవుతుంది కదా. సో ఏమైంది, నేను ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు 9 అయింది. అదే నువ్వు ఎక్స్ వాల్యూ స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమైంది, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నప్పుడు యాస్టీజ్ 10 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది, ఎక్స్ ప్రింట్ చేద్దాం అన్నప్పుడు నాకు 10 వచ్చింది. సో ఈ విధంగా నేను ప్రోగ్రామ్ ద్వారా బోర్డు పైన కూడా ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ప్రీ డిక్రిమెంట్ ఏంటి, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం లేదు, ప్రీ ఇంక్రిమెంట్లో ఏమవుతుంది, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ కావచ్చు, ప్రీ డిక్రిమెంట్ కావచ్చు. ప్రీలో ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిన తర్వాత స్టోర్ అవుతుంది, నెక్స్ట్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ జరుగుతుంది.
ఇదే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ పోస్ట్ డిక్రిమెంట్లో ఫస్ట్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. సో ఈ చిన్న డిఫరెన్స్ గమనిస్తే ఈ కాన్సెప్ట్ అంతా ఇంతే. మరి ఎందుకు ఇంత చెప్పానంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇవన్నీ ఈ ముందు సింబల్ వచ్చినప్పుడు ఇలా, లాస్ట్ సింబల్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ వైజ్ కన్ఫ్యూజ్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నార్మల్గా మీరు సి లాంగ్వేజ్ పైన ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. మనం ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ చూడండి, మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కొత్త వాల్యూస్ తీసుకోండి. నేను ఎక్స్ ఈక్వల్ టు ఏ అది తీసుకున్నాను కదా, ఆ విధంగా మీరు కూడా డిఫరెన్సెస్ గమనించండి ప్రింట్ చేసుకుంటూ. ఎక్కడ ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, ఎప్పుడు డిక్రిమెంట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనే కాన్సెప్టే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.